హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు టీజీ ఈ-పాసెట్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ గురించి అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూసుకుంటే టీజీ ఈ-పాసెట్లో 3 డాట్స్ని అయితే మనం క్లిక్ చేసి ఫస్ట్ మనం పే ప్రాసెసింగ్ ఫీలోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఒకసారి ప్రాసెసింగ్ ఫీ అనేది బీసీ ఓసీలకు అయితే 200 మరియు ఎస్సీ ఎస్టీలకు అయితే 600 అయితే మనం కంపల్సరీగా పే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ స్క్రోల్ చేసి కిందికి వెళ్తే మనకి ఇక్కడ టీజీ ఈ-పాసెట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అక్కడ క్యాప్షన్ అనేది అయితే మనం ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్గా వేయాలి. మన యొక్క ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, మన యొక్క ఇంటర్ మార్క్స్ ఎంతుందో మెమో కానీ ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ సిబిఎస్ఈనా, టీజీ అనే మనం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ ప్రతిదీ మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ వచ్చేసి మనం వెరిఫై పేమెంట్ స్టేటస్, మనం డబ్బులు కట్టామా కట్టలేమా ఆన్లైన్లో అనేది మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మన యొక్క ఆల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ అన్ని కంప్లీట్గా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ ఎంటర్ చేసినాక మనం పేమెంట్ అయితే మనం ఎలా చేసాము ఏందనేది, మనం ఎంత కట్టాము అనేది మనకు కంప్లీట్ ఇక్కడ మనకైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ అవుపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మన స్లాట్ బుకింగ్ అంటే మనం కరెక్ట్ ఏ కాలేజీలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మీ సేవ్ ఒక లోకల్ ఏరియా ఎక్కడ ఉంది, ప్రతిదీ అయితే మనం ఇక్కడ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ హ్యాస్ టు బి ప్రాసెసింగ్ ఫీ అనేది సెలెక్టింగ్ అనేది చేసుకోనున్నది. ఇక్కడ కూడా టీజీ ఈ-పాసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు టీజీ ఈ-పాసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ అయితే చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మనకు అన్ని ఎంటర్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. దానిలో మనం కరెక్ట్గా ఏ కాలేజీ ఎప్పుడు మనం అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకోవాలనేది కాలేజీ, సపోజ్గా ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ కాలేజీలో మనం కరెక్ట్ టైం 12 to 12:30 కానీ 1 to 1:30 కానీ మనం కాలేజీలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. మనం కరెక్ట్ టైం చేసుకుంటే మనం ఆ రోజున వెళ్ళి మనం సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ వాళ్ళు ఆర్ఓసి ఫామ్ అనేది మనకు ఒకటి ఇస్తారు అనమాట. ఆర్ఓసి ఫామ్ అనేది మస్ట్ బి మీ దగ్గర అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఇట్లాంటి మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే స్లాట్ బుకింగ్, ఫస్ట్ మనం స్లాట్ బుకింగ్ అయిన తర్వాత అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు అక్కడ అటెండ్ అయితే తప్పనిసరిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, మనకు వాళ్ళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎప్పుడు అనేది మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు ప్రింటర్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, దీన్ని మనం అయితే కాపీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లాగౌట్ ప్రాపర్లీ మన యొక్క పాస్వర్డ్ని మనమే జనరేట్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనకు ఒకవేళ కాలేజ్ నచ్చకపోయినా కానీ దాన్ని మనం ఎప్పుడైనా లాగౌట్ చేసుకొని మంచి కాలేజెస్ అయితే పెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత ఒక 3 to 5 days తర్వాత మనకు కాలేజ్కి అయితే మొబైల్కి మనకు సీట్ అలాట్మెంట్ అయిందని రావడం జరుగుతుంది. ఒకవేళ మీ కాలేజ్ నచ్చితే కానీ మీరు కాలేజీకి వెళ్ళి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది ప్రతి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కాలేజ్ అయితే నచ్చింది అనుకో, తర్వాత మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే తప్పనిసరి చేయాలి. చేసిన తర్వాత 1 to 5 days వరకు మీకు అన్ని కాలేజ్ నచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నచ్చింది, ప్రతిదీ నచ్చింది అనుకో, తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సర్టిఫికేట్ అయితే మీరు అక్కడ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.